నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నేతలు అసెంబ్లీకి రావట్లేదని చెప్పారు. ఇతరుల్ని జగన్ విమర్శించారని, ఆయన్ని విమర్శిస్తే మాత్రం ఓర్వలేరని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన పరిశీలించారు. విమర్శలు చేయటమే కాకుండా సద్విమర్శల్ని స్వీకరించడం రాజకీయ నాయకుల లక్షణమని సుభాష్ పేర్కొన్నారు. తెలియక అవసరం లేని అభియోగాలు చేసి, లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని, కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఏదో పోకిరి సినిమాలో ఆలీగఢ్ బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఇమ్మని చెప్పి భిక్షాటం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. పోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తా ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, స్కూల్ పిల్లల్లో అటెండెన్స్ వేసుకుని వెంటనే పారిపోయాడు. ఏదేమన్నప్పటికీ ఆయన మానసిక స్థితి కూడా బాగోలేదని ప్రజలు అందరూ గుర్తించారు. లండన్ కూడా వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నాడు. అతి త్వరలో మాకు తెలిసి సెట్ అవుతుంది అని అనుకుంటున్నాం. సెట్ అవ్వని పక్షంలో ఈ అభివృద్ధి ఇంకా చూసి మరింత మానసిక శోభ అనుభవిస్తుంటే మాత్రం ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆయన సహకరిస్తాం. మంచి హాస్పిటల్ చూసి. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ముంబై నటి కాదాంబరి జత్వాని వేధింపుల కేసులో ఆయన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేసి విజయవాడలోని జిల్లా జైలుకి తరలించారు. కోర్టు అనుమతించిన నేపథ్యంలో అధికారులు ఆదివారం ఉదయం ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్లో పిఎస్ఆర్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. 3 రోజుల పాటు సిఐడి అధికారులు ఆయన్ని విచారించనున్నారు. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకి హాజరు కాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. మరొక తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకి విజ్ఞప్తి చేశారు. సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్టు కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ 2 సంస్థలకి ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణను దుండగులు దారుణంగా హత్య చేశారు. లక్ష్మీనారాయణ కారుని దుండగులు టిప్పర్తో ఢీ కొట్టారు. ఆపై లక్ష్మీనారాయణపై వేట కొడవలతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ కి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మే 2వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి వస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. లక్షల కోట్లతో రాజధాని పునర్నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని మన అమరావతి రానున్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత మహారథులతోటి ఒక గొప్ప కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. ప్రజలందరూ పిలిపిస్తున్నాం. పల్నాడు జిల్లా నుండి, వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము. లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం. ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం. అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది. అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు. చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి భృతి కల్పించడానికి 10,000 నుండి 20,000కి పెంచారు. ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా, గతంలో మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి? లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరిమేశారు? అమర్రాజా బ్యాటరీ వాళ్ళు 10,000 మందికి 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ
ఇక్కడ పెట్టబోతే దాన్ని తరివేస్తే వాళ్ళు తెలంగాణలో పోయి పెట్టారు. నీ పనికిమాలినతనం వలన, నీ వేధింపులు, అరాచకాలు, నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. మీరు అడిగిన లంచాలు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటండి తేడా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి టీసీఎస్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్టన్ లాంటి కంపెనీలు, లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి? నాకు జగన్ సమాధానం చెప్పమనండి. ప్రజలందరికీ అర్థమైంది. జగన్ ఏమో పరిశ్రమ పెడతానంటే నాకేం ఇస్తాడని అడుగుతాడు. చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు. ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా. నీకు లంచాలు ఇస్తేనేమో పరిశ్రమలు పెట్టనిచ్చాడు, ఆ లంచాలు ఇలాక పరిశ్రమలు రాకుండా పోయినాయి. స్వార్థ ప్రయోజనాలు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రుల పాలనలో లంచాలు, వేధింపులు, కొంతమంది లంచాలు అడిగారు, కొంతమంది వేధింపులు చేశారు. దానివల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి. చంద్రబాబు గారి పాలనలో ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షులు శంకర మంచి లలిత శాస్త్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా కోనూరు సతీష్ శర్మ ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోవెలముడి రవీంద్ర, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు చందు సాంబశివరావు, రాష్ట్ర అడ్వైజరీ కమిటీ చైర్మన్ సచివార్ దుర్గాప్రసాద్, ఎలవర్తి కోశాధికారి పులివాక ప్రసాద్, సిఆర్కే శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క రియాక్షన్ నమ్మంటే ఇది ఏందని అయిపోతా ఆయనకి ఒక సర్వీస్ భావన, సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే భావన, ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపన, ఆధ్యాత్మిక తపన చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది, నేను విజయ్, కొంతమంది ఆయనతో పాటు చిరకాల మిత్రులు. మీరు కూడా మిత్రులు అవ్వచ్చు, మేము ఎప్పుడు ఇంట్రాక్షన్ కాలేదు. ఆయనకి భగవంతుడు ఆశీస్సుతో పరిపూర్ణంగా రానున్న కాలంలో ఇంకా వీలైనంత ప్రజాసేవ చేస్తూ, ఈ యొక్క ధార్మిక సేవ చేస్తూ, సమాజం పట్ల ఇంకా మరింత సేవ చేయాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆశీర్వదించాలని ఆశిస్తున్నాం. ఇక్కడ మనం ఇచ్చేసింది వారి యొక్క గత 30 ఏళ్ళు ఏమైందో రకరకాల నుంచి చెప్తా ఉన్నారు. కానీ ఒకటే, ఒక అంకిత భావం, ఒక కార్యాధ్యక్ష, ఒక తపన ఉన్న మనిషి సతీష్ నా మిత్రుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం యో వైగాం బ్రహ్మలో వేద అమృతేన ఉదాంబరే అస్మే బ్రహ్మజ బ్రహ్మజ ఆయ కీర్తిం ప్రజాం దదో వాగదేన వేదం ప్రణేతి బ్రాహ్మణ అర్యో. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో దాదాపుగా 25 సంవత్సరాల ప్రస్థానంలో నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి, అఫిలియేటెడ్ యూనిట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ల పథకాలని మెరుగుపరుచుకునే విధంగా, దానికి ఫండ్స్ వచ్చే విధంగా, ప్రధానంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ వెళ్తాం. అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభావేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మరి ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ణి కూడా మళ్ళీ కమిటీలో, పాలక మండలిలో తీసుకునే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గుంటూరు నగర మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుతో కలిసి కోవెలమూడి రవీంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్కి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని గుర్తు చేశారు. అలాగని గుంటూరు మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో గుంటూరు నగర మేయర్గా కోవెలమూడి రవీంద్రను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా రాజధాని నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుతామని చెప్పారు. చేసుకొని విజయవంతంగా వచ్చాము. రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలమూడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం, కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం. ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది. మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో. కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము. మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు. అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిధల్లాగా అవుతాము అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాము. అదేవిధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నాను. ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటిని కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం. రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేటర్లందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకి. రేపు జరగబోయే మేయర్ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా కోవెలమూడి నాని గారిని అధిష్టానం ఎన్నిక చేయడం జరిగింది. రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది. దానికి మా కార్పొరేటర్లందరూ కూడా రేపు వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరం కూడా ఆశిస్తున్నాం. అలానే తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క గుంటూరులో ఉన్నటువంటి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్కన పెంసాని గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో అనేక 4 బ్రిడ్జీలు తీసుకొచ్చేసి అవన్నిటిని కూడా పరిపూర్ణంగా చేయాలంటే తెలుగుదేశం పార్టీ నగర మేయర్ అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది. దాన్ని రేపు కైవసం చేసుకొని
అభివృద్ధి కార్యక్రమంలో. గుంటూరు నగర మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన చీఫ్ విప్ షేక్ రోషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ని ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. తమ పార్టీ ఇచ్చిన విప్ ని ఆయనకు అందజేశారు. ఈ మేరకు షేక్ రోషన్ మీడియాతో మాట్లాడారు. మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ లేని టీడీపీ జనసేన ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తమ కార్పొరేటర్లని టీడీపీ ప్రలోభాలకి గురి చేస్తుందని ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లు విప్ ని గౌరవించి అధిష్టానం సూచించిన మేరకు అభ్యర్థికి ఓటు వేయాలని తెలిపారు. వైసీపీ పాలనలోనే గుంటూరు ప్రగతి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు. ఈరోజు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను చీఫ్ విప్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ వాళ్ళు. దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. అట్లాగే మా మేయర్ కంటెస్టెంట్ మేము చేస్తూ ఉన్నాము. కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకి విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. బలం 27 దాకా ఉన్నాం. మేము ఇంకో 2 ఎమ్మెల్సీలు కలుపుకోవాలి. దాన్ని బట్టి మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది. చూపిస్తున్నారన్నా, అదేం లేదు. ఇలా ఏముంది, ప్రలోభాలకు లోన్ చేసి ఇలా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మా వాళ్ళు వెళ్ళేదేం లేదన్నా, బలవంతంగా బెదిరిస్తున్నారు, లేకపోతే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు, వ్యాపారాలు ఆపుతామంటున్నారు, రకరకాలుగా భయపెడుతున్నారు. సరే, భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, చేసేదేమో దానికి. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవడమేనా? ఎలాగంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. దాదాపు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 400 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మేము ఎంత అభివృద్ధి చేసామో మీ కళ్ళారా కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్రిడ్జిలు అంటున్నారు, అవంటున్నారు, అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయే. ఇప్పుడు బ్రిడ్జి విషయాన్ని తీసుకుందాం. బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే 160 కోట్ల బడ్జెట్ దానిది. ఈరోజు దాన్ని కుదిచ్చి ఇంత చేసి మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ మేము చెప్పడం కాదన్నా, మీకు కూడా తెలుసు. మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది దాని గురించి. గుంటలు పూడ్చారన్నా, అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగిపోవన్నా, R&B రోడ్లు అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి, మేము చేసినాయి. కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైద్ది. ఏ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది ప్రతిదీ డేట్లో ఉండిద్ది. ఆ డేట్ల ప్రకారంగానే జరిగిద్ది. అంతేలేగాని ఒక రోజు ముందు వెనక ఉండదు కదా. డేట్లు ఎప్పుడు పెట్టారు, ప్రపోజల్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది మీరు చూస్తే. భారతదేశం నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమి కొడదామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకి వ్యతిరేకంగా దాడుల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కోవలముడి రవీంద్ర మాట్లాడారు. అమాయకపు ప్రజలపై పాకిస్తాన్ ముష్కరులు సాగించిన దమనకాండకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ పౌరులందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పారు. అలాగని ఈ ర్యాలీలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, టీడీపీ నేతలు డాక్టర్ నిమ్మల శేషయ్య, మద్దిరాల మ్యాని, సుఖవాసి శ్రీనివాసరావు, పంచుమర్తి కల్పన, ముత్తినేని శివలీల, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మన అమరవీరులు ఎందరో చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు మన పార్టీ ఆఫీస్, పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నుంచి వెల్లువెత్తున ఈ క్యాండిల్ మార్చ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు అనేవి నిజంగా మానవాళికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు హిందూ ముస్లిం గొడవల్ని రేకెత్తించే విధంగా ఈ యొక్క దాడుల్ని చేయడం అనేది నిజంగా దాష్టికం. ఇలాంటి వాటిని ఎప్పుడూ కూడా భారతదేశం సమర్థించదు. ఇంతమంది వీరుల్ని ఈరోజు కోల్పోయాము. 26 మంది చనిపోయారు. అదేవిధంగా 22 మంది గాయాలు పాలయ్యారు. అందులో కూడా వారి గమనం ఎలాంటిదో చెప్పలేని పరిస్థితి, ప్రశ్నార్థకంగా మారిపోయి ఉన్న పరిస్థితి ఇది. ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది, దానికి సమర్థిస్తుంది అని అంటే నిజంగా దేశం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అక్కడ కూడా ఉంది ప్రజలే, ఇక్కడ కూడా ఉంది ప్రజలే. ఇలా మత విద్వేషాలని సృష్టిస్తూ ఒకరికొకరు కాకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గ్లోబల్ విలేజ్గా మనం అందరం ఒకటే అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ అందరం అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలి అనే ఒక ఆకాంక్షతో
భారతదేశం ముందుకు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఇలాగా విద్వేషపూరితమైన చర్యలకి పాల్పడుతూ అందరినీ ముక్కలు చేసే ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా ఉగ్రవాదుల ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాము. ఇలాగా సమర్థిస్తున్న ఈ దేశాలన్నింటినీ కూడా నిజంగా బహిష్కరించాల్సిందిగా మనం కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్న ఈ ఏదైతే కాండ జరుగుతుందో ఇది నిజంగా ఖండనీయ అంశము. సో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఉపేక్షించదు. 100% దీనికి మంచి రిటాలియేషన్తో ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాము. మంచి రిటాలియేషన్తో ముందుకు వెళ్తాము. కాబట్టి అండ్ ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా నిజంగా ప్రతి ఒక్కరూ సంతాపం చెప్తూ ఉన్నాము. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు తన గుండెల నిండా బాధతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. భారతదేశం మన అందరిది. అందరూ ఐకమత్యంగా ఉండి ఈ యొక్క దాష్టికానికి అహంకారాన్ని పోరాడాల్సిన సమయం ఇది అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఈ రోజున మరి పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ దగ్గర రోజున భారతీయులు కేవలం యాత్రికుల్ని మరి ఈ ముష్కరీలు ఉగ్రవాదులు మరి తుదిముట్టించడం 22వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం అనేక రకాలుగా ప్రజల్ని చాలామంది దిగ్భ్రాంతికి గురి అవటం జరిగింది. ఇది ఎల్లప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు. పాకిస్తాన్ కానీ ఉగ్రవాద దేశాలు కానీ ఇటువంటి మానవాళికి విఘాతం కలిగించే విషయాల్లో ఏ దేశం కూడా సమర్థించడు. ఇటువంటి వాటిని మరి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ వాటికి మరి ఊతం ఇస్తూ ఉంది. ఇది ఇటువంటి దుశ్చర్యల వల్ల పాకిస్తాన్కి ఆర్థిక పురోగతి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నా కానీ ఇటువంటి కార్యక్రమాలకి వెనకుండి ప్రోత్సహించడం అనేది దారుణమైన అంశం. దీని భారతీయులందరూ కూడా ఈ రోజున చాలామంది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ 22వ తారీఖు జరిగేటువంటి మానవాళికి విఘాతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఖండిస్తున్నాం. మేము కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా మత సామరస్యంగా అన్ని కులాల వారు మతాల వారు చక్కగా బతికే భారతదేశంలో కుల విద్వేషాలకి మత విద్వేషాలకి తెరదీసే విధంగా ఇటువంటి ఉగ్రవాద దేశాలు చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడినారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చేస్తారని చెప్పేసి ప్రధాని మోదీ గారు ఆ దుశ్చర్యలకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా గుణపాఠం నేర్పే విధంగా ఇలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో మొన్న పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలో చనిపోయిన ప్రతి కుటుంబానికి గుంటూరు ప్రజలందరూ సానుభూతి తెలియజేస్తున్నారు. అదే విధంగా వాళ్ళ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా ఈ భారతదేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కులమత ద్వేషాలు పెంచి ఈ యొక్క విభజన చేయాలనే భాగంగా వేరే దేశాల వాళ్ళు ఇక్కడ కుట్ర పన్ని అమాయక ప్రజలను బలికొన్న విషయం మనందరికీ తెలిసిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని అనుచరణలు చూపిన ఘనత వైఎస్ జగన్ కి దక్కితే విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబు నాయుడుదేనని మాజీ మంత్రి వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరక నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల చదువులపైన చంద్రబాబు కరక్కసంగా చూపుతూ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల దగ్గర నుంచి చదువే తలరాతలు మారుస్తుందని వారి ఆలోచనల దగ్గర నుంచి చదువే నిజమైన ఆస్తి అని బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఈరోజు అనేక మంది ఉద్యమకారులు కానీ అనేక పార్టీలు కానీ అనేక మంది మేధావులు కానీ అనేక మంది ఆలోచనాపరులు కానీ చదువు ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనంతో పాటు వారి యొక్క కుటుంబ నేపథ్యం బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతో నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు, సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000, 5 పిల్లలుంటే 60,000. ఆ విధంగా ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో గమనించమని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.